హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి నాగనంద్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్. మన షార్ట్ అండ్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా ప్రతిరోజు ఒక గవర్నమెంట్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. సో మీ అందరికీ తెలిసిన విషయమే, గవర్నమెంట్ జాబ్ సంపాదించడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టతరమైనటువంటి విషయం అనేది అందరికీ తెలిసిందే. ఏదైనా సరే ఒక పోస్ట్ కనుక పడినట్లయితే దానికి వందలాది మంది అప్లై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మన ఛానల్ అందుకని ఈ గవర్నమెంట్ జాబ్కు సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవ్వాలనేటువంటి మంచి సంకల్పంతో ఈ ఛానల్ అనేది రన్ చేస్తున్నాము. సో మీరు కనుక ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్కి పొందే అవకాశం ఉంది. దాంతోపాటు మన ఛానల్కి సంబంధించినటువంటి మొబైల్ యాప్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాము, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఈ నోటిఫికేషన్స్ అనేవి సరిగా అందటం లేదని చెప్పేసి చెప్పడం వల్ల ఈ మొబైల్ యాప్ అనేది తయారు చేయడం జరిగింది. సో మీరు ఆ మొబైల్ యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్తో సంబంధం లేకుండా మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు అయితే అప్పుడు ఆ మొబైల్ యాప్ని కనుక ఓపెన్ చేసినట్లయితే మీ నోటిఫికేషన్స్ ఏవైతే కొత్త నోటిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు మీ మొబైల్లోనే చూసే అవకాశం ఉంటుంది మీరు ఫ్రీగా ఉన్నప్పుడు. దాంతోపాటు మన ఛానల్ ద్వారా షార్ట్ హ్యాండ్ అనే సబ్జెక్టు సంబంధించిన టెక్నికల్ సబ్జెక్టు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన దగ్గర 400 వీడియోస్ వరకు కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. సో ఎవరైనా సరే అభ్యర్థులు ఈ షార్ట్ హ్యాండ్కి సంబంధించినటువంటి కనుక ప్రిపేర్ అయ్యే పని అయితే మమ్మల్ని అప్రోచ్ అయితే డిఫరెంట్ స్పీడ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే రోజు ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది ఇస్తూ ఉన్నాము. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఎవరైతే తెలుగు సంబంధించిన రిలేటెడ్ నోటిఫికేషన్స్ ఏవైనా సరే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏవైనా సరే వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ నోటిఫికేషన్లు పొందినప్పుడు అది మీకు క్వాలిఫికేషన్ మీకు రిలేటెడ్ కాకపోయినా సరే మీరు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం ద్వారా ఈ క్వాలిఫికేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేరే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే నోటిఫికేషన్ అనేది డేట్ అయిపోయిన తర్వాత మనకు తెలిసినా కూడా వాళ్ళు మన అప్లికేషన్ని కన్సిడర్ చేయడం అనేది జరగదు. సో ఏదైతే ఈ నిరుద్యోగిత ఉందో ఎక్కువగా ఈ నోటిఫికేషన్స్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడం ద్వారా వాళ్ళు కొంత మేలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే మీరు కూడా మేలు చేసిన వారు అవుతారు. సో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే నోటిఫికేషన్ నెంబర్ 14/2018 డేటెడ్ 21/12/2018 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్ ఇన్ ఏపీ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్ సంబంధించింది. దాంతోపాటు కూడా ఏదైతే పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 4 ఇన్ ఏపీ పంచాయత్ రాజ్ సబార్డినేట్ సర్వీస్ జనరల్ రిక్రూట్మెంట్ గ్రూప్ 3 ఏదైతే 1000 పోస్టులకు పైన కూడా పడినటువంటి ఈ నోటిఫికేషన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అంటే క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఒక 51, దాంతోపాటు ఒక 1000 పోస్టులు కొత్త పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. సో మనం ఈరోజు ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియో ద్వారా. ఫస్ట్గా మనం పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4 సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏదైతే 1000, దాంతోపాటు క్యారీ ఫార్వర్డ్ అయిన పోస్టులు 51 వీటి గురించి ముందు తెలుసుకొని దాని తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి మనం పూర్తి డీటెయిల్స్ ఈరోజు తెలుసుకోబోతున్నాం. మన ఛానల్ సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మీరు ఏదైనా నోటిఫికేషన్ సంబంధించినటువంటి వీడియో మీకు నచ్చినట్లయితే దాన్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా కొంత లాభం పొందే అవకాశం ఉంటుంది. ఓకే, మనం ఈరోజు నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, నోటిఫికేషన్ నెంబర్ 13/2018 డేటెడ్ 21/12/2018 మనం ఇందాక చెప్పుకున్నట్టు పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 4కి సంబంధించింది. చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 4 ఇన్ ఏపీ పంచాయత్ రాజ్ సబార్డినేట్ సర్వీస్ ఫర్ ఏ టోటల్ ఆఫ్ 51 CF and 1000 fresh vacancies in the scale of pay of rupees 16,400 to 49,870 from candidates with the age group of 18 to 42 years as on 1/7/2018. ఓకే, ప్రొఫార్మా అనేది కూడా కమిషనర్స్ వెబ్సైట్లో అనేది ఉంటుంది. ఫ్రమ్ 27/12/2018 to 19/1/2019. ఓకే, బిఫోర్ అప్లయింగ్ ఫర్ ది పోస్ట్ మీరు ఈ OTPR అనేది త్రూ వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటారు. దానికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఎలా ఫిలప్ చేయాలనేది కూడా మీరు దాన్ని చూసినట్లయితే
తెలిసే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ ఓటీపీఆర్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మీకు దాంట్లో ఇచ్చినటువంటి మొబైల్కి ఈ ఈమెయిల్కి దానికి సంబంధించినటువంటి కోడ్ అనేది వస్తుంది. సో మీరు ఆ ఓటీపీఆర్ ఎంటర్ చేస్తే మాత్రమే ఈ అప్లికేషన్ అనేది ఫిలప్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత చూడండి 1.4 ద కమిషన్ కండక్ట్స్ స్క్రీనింగ్ టెస్ట్ ఇన్ ఆఫ్లైన్ మోడ్ ఇన్ కేస్ ఆఫ్ అప్లికెంట్స్ 25,000 మించి కనుక అప్లికేషన్ కనుక వచ్చినట్లయితే ఈ ఆఫ్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. దాంతోపాటు అండ్ లైక్లీ టు బి హెల్డ్ ఆన్ 21/4/2019. ఓకే, 25,000 మించి కనుక వస్తే 21/4/2019 దీనికి సంబంధించినటువంటి స్క్రీన్ టెస్ట్ అనేది చేస్తారని చెప్తున్నారు. ద మెయిన్ ఎగ్జామ్ ఈజ్ లైక్లీ టు బి హెల్డ్ ఆన్ త్రూ లైన్ ఆన్లైన్ త్రూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్ 2/8/2019. ఓకే, ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ అన్ని కూడా దాంట్లో ఇవ్వడం జరిగింది. దేర్ వుడ్ బి అన్ అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ విచ్ ఆర్ టు బి ఆన్సర్డ్ ఆన్ కంప్యూటర్ సిస్టమ్. Instructions regarding computer-based recruitment test are attached as Annex 3. ఓకే, దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 1.6 జనరల్ మాక్ టెస్ట్ ఫెసిలిటీ అనేది ఎలా చేయాలనేది కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. మీరు దాన్ని విజిట్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ పొందే అవకాశం ఉంటుంది. 1.7లో చూడండి, ద అప్లికెంట్ ఈస్ రిక్వైర్డ్ టు విజిట్ ది కమిషనర్స్ వెబ్సైట్ రెగ్యులర్లీ టు కీప్ హిమ్సెల్ఫ్ ఫర్ సెల్ఫ్ అప్డేటెడ్ అంటిల్ కంప్లీషన్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఏదైతే కమిషనర్ వెబ్సైట్ ద్వారా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో అదే ఫైనల్. మీరు ఇంకెటువంటి కరస్పాండెన్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేరు అని చెప్తున్నారు. ఏదైతే కమిషనర్స్ వెబ్సైట్లో ఉంటుందో అదే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్స్ కూడా కమిషనర్ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. మీరు ఎవరైతే విల్లింగ్ ఉంటారో వాళ్ళని అప్లై చేసుకోమని చెప్తున్నారు. ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే మీరు ఈ వేకెన్సీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫిలప్ చేయమని చెప్తున్నారు. చూడండి, ఫస్ట్ కాలంలో నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ శ్రీకాకుళంలో 7 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే విజయనగరంలో 1, విశాఖపట్నంలో 2, ఈస్ట్ గోదావరిలో 12, వెస్ట్ గోదావరిలో 4, కృష్ణాలో 3, గుంటూరులో 2, ప్రకాశంలో 5 వేకెన్సీస్, నెల్లూరులో 1, చిత్తూరులో 7, అనంతపురంలో 3, కర్నూలులో 2, కడపలో 2, మొత్తం వచ్చేసరికి 51 పోస్టులు అనేది ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఇవి క్యారీడ్ ఫార్వర్డ్ అంటే అంత ముందు ఉన్నవి సరే ఫిలప్ కాకుండా ఉన్నటువంటి వేకెన్సీస్ ఇవి. దాంతోపాటు ఫ్రెష్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. చూడండి, ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 శ్రీకాకుళంలో 107 పోస్టులు ఉన్నాయి, విజయనగరంలో 119, విశాఖపట్నంలో 105, ఈస్ట్ గోదావరి 92, వెస్ట్ గోదావరి 21, కృష్ణా 19, గుంటూరు 48, ప్రకాశం వచ్చేసరికి 167, నెల్లూరు 62, చిత్తూరు 134, అనంతపురం 38, కర్నూలు 88, కడపలో ఏం లేవు. మొత్తం వచ్చేసరికి 1051 పోస్టులు. గ్రాండ్ టోటల్ అనేది క్యారీ ఫార్వర్డ్ ఫ్రెష్ అన్ని కలిపితే 1051 పోస్టులు అనేది ఉండటం జరిగిందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి కమ్యూనిటీ సంబంధించినటువంటి అన్ని రిలాక్సేషన్స్ ఇవన్నీ కూడా దాని ప్రకారమే ఉంటుంది. ఎవరైతే ఈ క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు హెల్తీగా ఉండాలని చెప్పేసి ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి చూస్తే a candidate should possess the academic qualification and experience including practical experience prescribed if any for the post on the date of notification to direct recruitment issued by the concerned recruiting agency. The post కి ఏం అడుగుతున్నారంటే క్వాలిఫికేషన్ must have passed the degree from any university in India established or incorporated by or under a central act, state act or a provincial act or an institution recognized by the University Grants Commission. Okay, వీటికి సంబంధించినటువంటి ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే డిగ్రీకి సంబంధించింది ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. రిజర్వేషన్స్ ఇంకా మిగతా వాటన్నిటికీ కూడా దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని కూడా మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు అదర్ ఏదైతే స్పోర్ట్స్ కోటా ఉంటుందో వాళ్ళంతా కూడా వాటికి సంబంధించిన కమ్యూనిటీ క్యాస్ట్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ దీనికి సంబంధించిన అన్నీ కూడా మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ ఇలా మీరు కనుక ఈ క్వాలిఫికేషన్ కనుక మీకు ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్ అంతా కూడా మీరు ఖచ్చితంగా రీడ్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఏ కేటగిరీకి సంబంధించింది ఆ కేటగిరీ వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ అంతా పూర్తిగా చదవాల్సి ఉంటుంది. అలాగే ఏజ్ చూడండి, నో పర్సన్ షాల్ బి ఎలిజిబుల్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ లెస్ దాన్ 80 years ఆఫ్ ఏజ్ అండ్ ఇఫ్ హీ ఈజ్ మోర్ దాన్ 42 అంటే 18 తక్కువ
42 ఎక్కువగా ఉన్నట్లయితే దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కారు అని చెప్తున్నారు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీకి 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్కు 3 years ఇన్ అడిషన్ టు ది లెంత్ ఆఫ్ సర్వీస్ రెండెడ్ బై హిమ్ ఇన్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్లో కానీ ఎన్ఎస్సిసిలో కానీ 3 years, దాంతోపాటు సర్వీస్ బేస్ చేసుకుని తీసుకుంటామని చెప్తున్నారు. ఎన్సీసీ హూ హ్యావ్ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీలో చేసిన వాళ్ళని కూడా ప్రిఫరెన్స్ అనేది ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఏపీఎస్సీబీ, ఏపీఎస్ఆర్టీసీ, కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ ఎక్సెట్రా ఆర్ నాట్ ఎలిజిబుల్ అప్ టు maximum 5 years based on the length of regular service. ఓకే, retrenched temporary employees in the state census వాళ్ళకి 3 years వరకు ఉంటుంది. వీడియోస్ వీటన్నిటికి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ 48 వరకు ఇచ్చారు. సో ఏదైతే మీరు దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేది నోటిఫికేషన్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది. హౌ టు అప్లై అనేది కూడా ఖచ్చితంగా ఇచ్చారు. ముందు ఓటీపీఆర్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పేమెంట్ ప్రాసెస్ కూడా దీంట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఇవన్నీ కూడా ఓటీపీఆర్ చేసిన తర్వాత మాత్రమే వీటికి సంబంధించినటువంటి అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా మొత్తం నోటిఫికేషన్ చదవండి. ఓకే, అప్లికెంట్ మస్ట్ పే ₹250 ప్రాసెసింగ్ ఫీ కింద అండ్ ₹80 టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీ. 250 and 80 అనేది పే చేయాల్సి ఉంటుంది. However, the following categories of candidates are exempted from payment of examination fee of ₹80 అనేది ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా మీరు ఎలిజిబుల్ అయితే దీన్ని ఈ అప్లికేషన్ అనేది మీరు ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో త్వరపడాల్సిందిగా మన ఛానల్ తరపు నుంచి కూడా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. సో మనం నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది వెళ్దాం. చూడండి, మనం ఈ నోటిఫికేషన్ 14/2018 డేటెడ్ 21/12/2018 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్ ఇన్ ఏపీ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్ జనరల్ రిక్రూట్మెంట్ ఓన్లీ ఫర్ ఉమెన్. చూడండి, దీంట్లో కూడా క్యారీ ఫార్వర్డ్ వచ్చేసరికి 9 పోస్టులు, ఫ్రెష్ వచ్చేసరికి 100 పోస్టులు, అంటే 109 వేకెన్సీస్ అనేది చూపించారు. ఇన్ ది స్కేల్ ఆఫ్ పే ఆఫ్ ₹24,440 నుంచి 71,510 వరకు ఉంటుంది. ఏజ్ గ్రూప్ వచ్చేసరికి 18 నుంచి 42 ఏళ్ళ వరకు ఉండాలి. 1/7/2018కి ప్రోఫార్మ్ అనేది కమిషనర్ వెబ్సైట్లో ఉంటుందని మనం ఇందాక నోటిఫికేషన్లో కూడా చెప్పుకున్నాము. ఫ్రమ్ 28/12/2018 to 81/2019 వరకు కూడా ఉంటుంది. ఓటీపీఆర్ అనేది ఖచ్చితంగా మీరు చేసిన తర్వాత మాత్రమే ఈ అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాలని చెప్పి ఇందాక కూడా చెప్పాను. ఆ ఓటీఆర్కి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఓకే, 25,000 మించి కనుక వస్తే స్క్రీన్ టెస్ట్ ఉంటుందని నేను చెప్పాను. ఇది కామన్గా ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 25/4/2019 ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ద మెయిన్ ఎగ్జామినేషన్ 25,000 వస్తే మటుకు ఆఫ్లైన్ చేస్తారు. దాని తర్వాత మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి 25/4/2009 ఫోర్నూన్ అండ్ ఆఫ్టర్నూన్ అనేది ఉంటుందని చెప్తున్నారు. మీరు దీనికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో జనరల్ మాక్ టెస్ట్ అనేది కూడా వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మీరు దాన్ని చూసి ఎలా చేయాలనేది కూడా తెలుసుకోవచ్చు. మీరు ఏదైతే కమిషనర్ వెబ్సైట్లో ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషనే మీరు రిక్రూట్మెంట్ చివరి అయిపోయేంత వరకు కూడా మీరు దాన్నే ఫాలో కావాల్సి ఉంటుంది. దాని ప్రకారమే మీరు అన్ని హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాల్సిగా మన ఛానల్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే క్యారీ ఫార్వర్డ్ పోస్టులు చూద్దాము. జోన్ 1 2 పోస్టులు ఉన్నాయి. జోన్ 2లో ఏం లేవు. జోన్ 3లో 4 ఉన్నాయి. జోన్ 4లో 3 ఉన్నాయి. టోటల్ వచ్చేసరికి 9 పోస్టుల వరకు కూడా ఉన్నాయి. తర్వాత ఫ్రెష్ వేకెన్సీస్ వచ్చేసరికి చూడండి, జోన్ 1లో 25, జోన్ 2లో 25, జోన్ 3లో 25, జోన్ 4లో 25, మొత్తం కలిసి 100 పోస్టుల వరకు ఉన్నాయి. ఇవి ఒక 100, మనం ఇందాక చెప్పుకున్న 9 పోస్టులు కూడా. ఎలిజిబిలిటీ చూడండి, మనం ఇందాక చెప్పుకున్నట్టు ఫిట్గా ఉండాలి. ఇవన్నీ కండిషన్స్, జనరల్ కండిషన్స్ అన్నీ ఉన్నాయి. చూడండి, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దీనికి మస్ట్ పొసెస్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్, బ్యాచులర్ ఆఫ్ సోషల్ వర్క్, డిగ్రీ ఇన్ సోషియాలజీ, బీఎస్సీ ఆనర్స్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్స్, బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్స్, బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, రకరకాల క్వాలిఫికేషన్స్ అనేది దీంట్లో ఇవ్వడం జరిగింది. సో రిజర్వేషన్ అనేది యాజ్ పర్ రూల్ అనేది అప్లై అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. వీటికి సంబంధించినటువంటి ఖచ్చితంగా మీరు అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే రిజర్వేషన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇట్లా రకరకాల ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అన్ని డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి మీరు అప్లికేషన్ పెట్టేటప్పటికి.
చూడండి, ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 42 ఏళ్ల లోపు ఉండాలి యాజ్ ఆన్ 1/7/2018. ఓకే. ఈ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీకి 5 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించినటువంటి లెంత్ ఆఫ్ సర్వీస్ని బట్టి కూడా ఇస్తారన్నారు. ఎన్సీసీ చేసిన వాళ్ళకి కూడా దీనికి సంబంధించినట్టు ఉంటుంది. ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 years ఉంటుంది. దాంట్లో ఎలిజిబుల్ కాని వాళ్ళని కూడా చూపించారు. ఏపీ ఎస్సీబీ, ఏపీ ఎస్ఆర్టీసీ, కార్పొరేషన్స్, మున్సిపాలిటీలో వీళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదని చెప్పి చూపిస్తూ ఉన్నారు. ప్రీవియస్ నోటిఫికేషన్లో కూడా అట్లాగే చేశారు. ఓకే. అప్లై అనేది మీరు ఫస్ట్ ఓటీపీఆర్ చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ అన్ని ఫీ కట్టడం కానీ ఇవన్నీ కూడా తర్వాత ఫాలో అవుతాయి. ఫస్ట్ ఓటీపీఆర్ అనేది మీరు కనుక చేయకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా చేయాలి. తర్వాత ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ వచ్చేసరికి 250 కట్టాల్సి వస్తుంది. ప్రాసెసింగ్ ఫీ వచ్చేసరికి 80 రూపీస్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఆ 80 రూపీస్ అనేది ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో పేమెంట్ మోడ్ అనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీలో ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి మన ఛానల్ తరపు నుంచి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ కనుక మీకు పొందాలి అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలా డిఫరెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి కూడా మీకు ఎప్పటికప్పుడు అందించడానికి ప్రయత్నం చేస్తాము. ఓకే. మన ఛానల్కి సంబంధించినటువంటి అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. దాంతోపాటు ఓటీపీఆర్కి సంబంధించినటువంటిది కూడా లింక్ దాంట్లో ఇస్తాను. కాబట్టి మీరు దాన్ని ఫాలో అయ్యి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కూడా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా కొంతవరకు బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుందని మేము భావిస్తున్నాం. ఓకే. మీరు కూడా మన వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.